అమెరికా చేతిలో బోలెడంత మీడియా ఉంటది. ఎకో సిస్టమ్ ఉంటది. మౌత్ పబ్లిసిటీ కూడా ఉంటది. అమెరికా వాడు చెప్పాడంటే ఎక్కువ శాంటిటీ ఉంటది. దాన్నడ్డు పెట్టి నడుపుతున్న ఒక పెద్ద నాటకం. ప్రపంచంలో అతి తక్కువ ధరకి రాకెట్లని లాంచ్ చేసేది ఇస్రో. కానీ దాన్ని డైవర్ట్ చేస్తూ అక్కడ ఒక యూనివర్సిటీ రీసెర్చ్ పేరుతో ఒక పెద్ద అబద్ధాన్ని ప్రపంచం మీద పడేశారు. భారత్ మీద విషం చిమ్ముతున్నారు. అంతరిక్ష ప్రయోగాల కోసం భారత్ చేస్తున్న ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనం చెప్తుంది. లో ఎర్త్ ఆర్బిట్లోకి 1 కిలో పేలోడ్ని పంపించేందుకు భారత్ ఏకంగా $13,300 ఖర్చు చేస్తుందని ఈ అధ్యయనం చెప్తుంది. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష ప్రయోగాలు నిర్వహిస్తున్న దేశాలతో పోలిస్తే ఈ ఖర్చు ఎక్కువని చెప్పింది. అమెరికాతో పోలిస్తే 4 రెట్లు అధికమని చెప్పింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ఆర్థికవేత్త అలస్పియాట్ బెర్జీ, ఇటలీలోని పాలిటెక్నికో డి టూరినోకి చెందినటువంటి ఫ్రాన్సిస్కో నికోలి నేతృత్వం నిర్వహించిన అధ్యయన వివరాలు ప్రతిష్టాత్మక జర్నల్ ఎకనామిక్స్ లెటర్స్లో ప్రచురితమైనవి. 1960 నుంచి 2025 మధ్య ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 6,740 రాకెట్ ప్రయోగాల డేటాబేస్ ఆధారంగా పరిశోధకులు ఈ విశ్లేషణ చేశారు. ఈ క్రమంలో 2025 అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి 1 కిలో పేలోడ్ ప్రయోగానికి అయ్యే ప్రపంచ సగటు ఖర్చును $3,868గా నిర్ధారించారు. అయితే ఇస్రో చైర్మన్ నారాయణన్ ఈ అధ్యయనాన్ని కొట్టి పారేశారు. తప్పు డేటాను ఉపయోగించి అధ్యయనం చేపట్టారని విమర్శించారు. ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ కూడా ఈ నివేదికను వ్యతిరేకించారు. అసలు విషయం ఏంటంటే మనం అతి చీప్గా ఇస్తున్నాం కాబట్టినే అనేక మంది ఇక్కడి నుంచి లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు మన చేత ఆ రేటు బయట పెట్టింది. ఎందుకంటే మన రేటు బయట పెట్టట్లా. ఎందుకంటే మన రేటు బయట పెట్టినప్పుడు పోటీ కోసం మిగతా సంస్థలు అంతకంటే తక్కువకి ఇస్తాయి కాబట్టి ఇది ఒక ట్రాప్ అనమాట, విషయం అనమాట భారతదేశం మీద.